ఖమ్మంలోని రాపర్తి నగర్లో బీసీ కాలనీ వద్ద డంపింగ్ యార్డుకు వెళ్లే రహదారి కొట్టుకుపోయింది. టీఎన్జీఓస్ కాలనీని నాలుగు వైపులా వరద నీరు ముంచెత్తడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఎదులుపాలెం పరిధిలో కేబీఆర్ నగర్, ప్రియదర్శిని కళాశాల ప్రాంతంలో ఉన్న ఇల్లు చుట్టూ వరద నీరు చేరింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వరంగల్ నుంచి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వరద నీరు కారణంగా అక్కడ రోడ్లు జలమైపోయినట్టు తెలుస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నిన్న కొట్టిన వర్షానికి అయితే అన్ని రహదారులన్నీ జలమయమయ్యాయి. కొన్ని కాలనీలు కూడా జలమయ్యాయి. దీంతో పాటు వందలాది కుటుంబాలు ఇప్పటికే అంటే నీటిలో మునిగిపోయాయి. ఆ కాలనీలో ఉన్నట్టు కొంతమందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు. వరంగల్లో ఇంతమందికి మన సృష్టి ఉన్నట్లయితే ఇప్పుడు నిన్న ఇంతమంది మన కొండ సురేఖతో మాట్లాడాము. కొండ సురేఖ కూడా పర్యవేక్షించారు. పర్యవేక్షించే క్రమంలోనే కొంతమందిని అంటే 9 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళని దాదాపు 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అక్కడ ఒక 9 ఉన్నటువంటి గవర్నమెంట్ కరయంబాకు సంబంధించినటువంటి కేంద్రాల్లో అంటే పునరావాస కేంద్రాలకు వచ్చినటువంటి మనం చూడొచ్చు. ఇక్కడ కొంతమందిని ఇక్కడ ఆల్రెడీ ఏర్పాటు చేసి వాళ్ళకు ఫుడ్తో పాటు అంటే భద్రత కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టు మనకు అంటే వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా కూడా ఆ విషయంలో అంటే చూసుకుంటూ వాళ్ళకి కూడా ఆరోగ్య సంబంధించినటువంటి జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు కూడా పునరావాస కేంద్రాలకు సంబంధించినటువంటి ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. వారిని అడిగి తెలుసుకున్నారు అంటే ఇక్కడ వచ్చిన వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఏం కదా అనేది చెప్పండి మేడం. టోటల్ 600 మెంబర్స్ ఉన్నారండి. ఇది బీరనకుంట గవర్నమెంట్ హై స్కూల్ యూపీఎస్సీ ఎస్ఆర్ఆర్ తోట మెడికల్ ఆఫీసర్. ఇక్కడ టోటల్ 600 మెంబర్స్ ఉన్నారు. అందరికి బీపీ షుగర్ పరీక్షలు చేయడం జరిగింది. అంటువ్యాధులు ప్రబలించే కారణం ఉందనగా మేము ముందే యాజ్ పర్ కలెక్టర్ మేడం మా డిఎంహెచ్ సార్ గారి ఇన్స్ట్రక్షన్స్ తోని ముందే మెడికల్ క్యాంప్ మార్నింగ్ 6కే స్టార్ట్ చేసినాము. అందరికి బీపీ షుగర్ టెస్టులు చేసినాం. అంటువ్యాధి జ్వరాలు మోషన్స్ గిట్ట రాకుండా ప్రయర్ గా మెడిసిన్స్ చేయడం జరిగింది. అందరు సేఫ్ గానే ఉన్నారు. అంటే మనం చూసుకున్నట్లయితే ఎలాంటి అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ముప్పు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకైనా వాటి షుగర్ అంటే వేలు చిన్న వ్యాధులతో ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సూచన చేస్తున్నారు, ఎలాంటి భద్రత? అందరు నీట్నెస్ మెయింటైన్ చేయాలి. బీపీ షుగర్ వాళ్ళు మెడిసిన్స్ తెచ్చుకోరు, మేము తెచ్చాము. వాళ్ళు ఎవరెవరికి లేవో అందరి దగ్గర తెలుసుకొని ఎవరెవరు ఏమేమి గొల్లులు వాడుతున్నారో చూసి మేమే సప్లై చేయడం జరిగింది. అంటే మనం తీసుకోవచ్చు అంటే వచ్చిన వారికి కూడా అంటే బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఏదైతే ఉన్నదో ఆ షుగర్ వాళ్ళకి సంబంధించిన అంటే టాబ్లెట్స్ కూడా మేము అందుబాటులో ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు నీటిలో మునిగిపోతే వాళ్ళకి ఏంటంటే ఆ నీటిలో మునిగిపోవడం వల్ల వాళ్ళకు అంటే ఆ మందులు కానీ కొరత ఉండొచ్చు. ఆ మందులు కొరత పట్టు వాళ్ళకి సంబంధించిన ఏర్పాటు వరకు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ అధికారులు కొంతమంది మంది వాళ్ళు చేస్తాం. అంటే ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు మనకు ఇక్కడ కేంద్రంలో అంటే వచ్చే వారికి ఎలాంటి ఏర్పాటు చేస్తారు? ఇక్కడ నిన్న సాయంత్రము దాదాపు 300 నుంచి 400 కుటుంబాలకి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. వాటర్ కానీ ఫుడ్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి పండుకోవడానికి చెద్దర్లు లేకుండా కూడా చెద్దర్లు కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఉదయం కూడా కాలనీలలో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళకి టిఫిన్ పొద్దున ఉప్మా టిఫిన్ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు భోజనం ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి పాలు టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం మళ్ళీ భోజనం కూడా పెడుతున్నాం. వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా ఇక్కడ ఉన్న మేమందరం కలిసి చూసుకుంటున్నాం. అంటే మనం చూసుకోవచ్చు ప్రతి అంటే ఏసీ ఆ సెంటర్లు కూడా ప్రతి సెంటర్లు కూడా మనకు చూసుకోవచ్చు. అంటే భోజన సదుపాయాన్ని కూడా మనకి ఏర్పాటు చేసి వాళ్ళని అయితే అందుబాటులో పెట్టారు. అంటే ఉదయం టిఫిన్ తో పాటు సాయంత్రం ఏదైతే ఉందో సాయంత్రం భోజనాలు కూడా అరేంజ్ చేస్తాం. వాళ్ళకు ఒకవేళ కనుక వాళ్ళకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా అవి కూడా మనం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తారు. వాళ్ళ ఇలాంటి ఏర్పాటు చేస్తారంటే భోజన సదుపాయాల్లో ఎలా ఉన్నాయి అనేది విషయం పైన అంటే అధికారులు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, స్థానిక కార్పొరేటర్ మనతో ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాటు చేస్తారు చెప్పండి. నిన్న కురిసిన భారీ వర్షాల దృష్ట్యా డికే నగర్, బిఆర్ నగర్, రాజీవ్ గృహకల్ప, మల్లు స్వరాజ్ కాలనీకి సంబంధించిన వారిని అందరూ కూడా ఈ కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి రాత్రి వేళ వారికి భోజనం కూడా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం కూడా టిఫిన్లు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యాహ్నం కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం కనీసం 300 పైసలకు మంది ఉన్నారు. వారందరికీ పాటు వీరికి అనారోగ్యం గురి తడిసి వర్షం వల్ల జలుబు కానీ దగ్గు కానీ జ్వరం వచ్చిన వారికి కూడా మన ఎస్ఆర్ఆర్ తోట ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా కూడా ఆ పట్టణ ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ మళ్ళీ ఇళ్లలో పోయే పరిస్థితి లేదు. ఇక్కడ మల్లు స్వరాజులో కానీ, ఎన్ఎన్ నగర్ కానీ, బిఆర్ నగర్ కానీ ఆ ప్రాంతం అంతా డీకే నగర్ కూడా
ఇంకా వర్ష ప్రభావం ఉన్నట్టే కనపడుతుంది. 6 ఫీట్ల లోతుతోటి ఎత్తుతోటి నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నది. వారికి ఇంకా 2 రోజులే పరిస్థితి ఉన్నది. అప్పటి వరకు కూడా ప్రభుత్వం పునరావాసం కల్పించాలి, వారికి అన్ని విధాల సహాయ చర్యలు పట్టాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలుసుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టు గత అంటే 5 సంవత్సరాలు చూసుకున్నట్టు 5 సంవత్సరాలు కూడా ఇట్లా మునుగుతుంది చేస్తుంది. స్థానికంగా మీరు ఉంటున్నారు కార్పొరేటర్ గారికి మీకు అంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే మనకు శాశ్వతంగా పరిష్కార చర్యలు ఎలాంటి తీసుకుంటే బాగుంటుంది? శాశ్వత పరిష్కారం అంటే నిధులతో కూడుకున్న సమస్య. ఇప్పుడే మొన్ననే విడుదలైన నిధులు 250 కోట్ల నిధులు ఈ వరద బాధితులు పడకుండా చర్యలు చేపట్టాలని, నిర్మాణ పనులు చేపట్టాలని కూడా నిధులు విడుదలైన సంగతి మొన్న పేపర్లో చూడడం జరిగింది. త్వరలో అది కార్యరూపంగా దాల్చేది ఉంటే ఎట్టి పరిస్థితుల్లో లోతట్టు ప్రాంతాలను మునిగే అవకాశం లేదు. మా దగ్గర డీకే నగర్ కేవలం ఇవాళ వరద రంగశాయిపేట నుంచి వస్తాయి నీళ్ళు, రంగశాయిపేట నుంచి నీళ్లు వచ్చి ఇవాళ ఈ 3 ఫీట్ల ఎస్టీపీ డ్రైన్ 3 ఫీట్లు ఉన్నది, వరద వచ్చేది 8 ఫీట్లు ఉన్నది. 5 ఫీట్ల నీళ్లు ఎత్తు రావడం వల్ల డీకే నగర్ మునిగే ప్రభావం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కనుక అక్కడ ఎస్టీపీ కనుక ఈ లెవెల్ కనుక పెంచాలంటే ఇంకొక 5 ఫీట్ల కనుక డ్రైనేజ్ కనుక ఏర్పాటు చేసి ఉంటే మా డీకే నగర్ లో ఒక్క సుక్క కూడా నీళ్లు రావని కూడా ఈ సందర్భంగా తెలియజేసిన. అట్టి దానికి నిధులు మంజూరైనందుకు ఆ ప్రభుత్వానికి, మా మంత్రి గారికి, మా మేయర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. కమిషనర్ గారు కూడా బాగా చొరవ చూపుతాను. ఆ ముగ్గురికి మా డివిజన్ పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వరంగల్ లో ఏదైతే ఉన్నాయో ముంపు ప్రాంతాలు, ఆ ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా అంటే 9 అంటే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే వారికి సంబంధించినటువంటి అంటే వారికి 600 మంది ఇక్కడికి చేరుకున్నారు. 600 మంది సంబంధించినటువంటి ఫుడ్ కావచ్చు, మనకు నిత్యావసర సరుకులు కావచ్చు వాళ్ళకి అందిస్తూ రాత్రి పూట ఇలా చలి పెడుతుంది. దానికి కూడా దుప్పట్లు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం అన్ని సౌకర్యాలు అందిస్తున్నాము. అలాగే అంటే గతంలో జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో అంటే లోతట్టు ప్రాంతాలు వాటిని కూడా పునరుద్ధరణ చేసేందుకు ఏంటంటే వాటికి కావాల్సిన నిధులు మాత్రం సేకరించేందుకు అధికారులు మాత్రం అప్రమత్తం అవుతున్నారు. గతంలో చూసుకున్నట్లయితే దాదాపు 5 సంవత్సరాలతో పాటు ఈ సంవత్సరం కూడా నీట మునిగాయి. అంటే శాశ్వత పరిష్కారం అన్నది లేదు. ఏదైనా ఉన్నప్పటికీ ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు మాత్రం తాత్కాలికంగా చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది అని చెప్పి కార్పొరేటర్లు చెప్తున్నారు. దీనికి కూడా సహకరించిన కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పే పరిస్థితి మనకు నెలకొందంటే నిధుల కొరత మాత్రం మనకు రాష్ట్రంలో అవ్వచ్చు, ఉమ్మడి జిల్లా అవ్వచ్చు, ఎంత కొరత ఉన్నదనేది ఏర్పడుతుంది. ఇప్పటికైతే ప్రవాసుల కేంద్రాలతో వచ్చిన వాళ్ళకి మాత్రం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.